ఇక్కడేదో మార్కులు కొట్టేసావు. అదంటే 10 ఉండాలి. శనివారం ఎన్నింటికి ఆగస్టు 15వ తారీఖున పునఃప్రారంభం కానటువంటి అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నింపేటువంటి బృహత్తమైన కార్యక్రమం గత 2014 ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపేటువంటి కార్యక్రమం అన్నం పెట్టే కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో ఒకే ఒక పట్టణానికి 3 అన్నా క్యాంటీన్లు రావడం కూడా అరుదు. పేదవాడి కడుపు నింపడానికి ఆ రోజు పత్తిపాటి పుల్లారావు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరూ తెలిసిన విషయం. మరలా అన్నం పెట్టేటువంటి పేదవాడి కడుపు నింపేటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీన్ని రద్దు చేసేటువంటి ఘనత కూడా జగన్ ప్రభుత్వంకి మాత్రమే దక్కుతుంది. పేదవాడి కడుపు నింపుతాం, పేదవాడి కోసం పనిచేస్తామని మాయ మాట చెప్పి గత 5 ఏళ్ళు పేదవాడి కడుపు కొట్టే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులు వీరు మనకు ఈ రాష్ట్రానికి రావటం, చిలకలూరుపేటకి దక్కటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు 15న పేదవాడికి అన్నం పెట్టే 3 పూట్ల అన్నం పెట్టే కార్యక్రమం రావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు గత 5 ఏళ్లుగా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరిగింది. అటువంటి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కావచ్చు, నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు వీరి సారథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధిలో పోతుంది, పేదవాడి కడుపు నింపడం జరుగుతుంది. అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఇప్పుడే సార్ పత్తిపాటి పుల్లారావు గారు చెప్పడం జరిగింది. చిలకలూరుపేటలో ఏ విధంగా అయితే మనం చూస్తూనే ఉన్నాం, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసిన ఆక్రమణలు, రోడ్డు ఇరువైపులా రహదారులు ఆక్రమించారు. వాటన్నిటిని దశల వారీగా తొలగించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. చిలకలూరుపేటలో గత 2 నెలలుగా పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటేనే అర్థమవుతుంది. చిలకలూరుపేట ప్రజలు గత 5 ఏళ్ళు ఎంతో మోసపోయారు, అభివృద్ధికి నోచుకోక ఏ విధంగా ఉన్నారో మనందరం తెలిసిన విషయమే. రానున్న కాలంలో చిలకలూరుపేటని స్మార్ట్ సిటీ డెవలప్గా పత్తిపాటి పుల్లారావు హయాంలో చర్చ చేయడం జరుగుతుంది. 15న రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించబోవటం అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి అన్న క్యాంటీన్, పేదవాడు కడుపు కొట్టిన గత పాలకులు తిరిగి మళ్ళా పేదవాడు కడుపు నింపేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాలకులు ఏంటంటే పేదవాడి మీద ఎంత కక్ష ఉంది, అన్న క్యాంటీన్లు నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్లు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ళు అర్థమైంది. పేదవాడు ఎంత నష్టపోయాడు, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా 5 రూపాయలకు అన్న క్యాంటీన్ ఇంట్లో లాంటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్బుద్ధి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు. ఆనందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడు కడుపు మంటతో ఉంటే సునకానందం పొందినటువంటి గత పాలకులు దాన్ని అందుకనే తిరిగి మేము గవర్నమెంట్ వచ్చే వరకు అన్న క్యాంటీన్ పెడతామని నడిపాం.
అన్న క్యాంటీన్లు 2 పెట్టి చిలకలూరుపేటలో పేదవాడి కడుపు నింపటం కూడా జరిగింది. 3 ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే 3 అన్న క్యాంటీన్లు. దాదాపు రాష్ట్రంలో చాలా అరుదు. ఒక పట్టణంలో 3 అన్న క్యాంటీన్లు అనేటువంటిది చాలా అరుదుగా ఏర్పడినాయి. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 3 అన్న క్యాంటీన్లు చిలకలూరుపేటకు తీసుకురావడం. ఫేజ్ 1 ఆగస్టు 15నే ఈ అన్న క్యాంటీన్లు 3 కూడా తిరిగి పునఃప్రారంభించి పేదవాడికి కడుపు నిండా 3 పూటల బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు 5 రూపాయలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతూ ఉంది. అది చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. దానికి తోడు చిలకలూరుపేటలో ఎంక్రోచ్మెంట్లు కూడా ఏ వార్డుకు ఆ వార్డులో ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చి బంకులు ఏదైతే రోడ్ల మీద వచ్చి వాళ్ళ సొంత పనులకు ఆక్రమించారో, ఆక్రమణ చేశారో దశల వారీగా ఈ 2-3 రోజుల్లో అన్ని సచివాలయాలు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ఆక్రమణల్ని తీవించి ప్రజలకు సౌకర్యార్థం 10 మందికి బాధ కలగొచ్చేమో కానీ 90% మంది ప్రజలు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరైతే రోడ్ల మీదకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో అవన్నీ కూడా వెనక్కు తీపిచ్చటం, రోడ్ల మీద వాహనాలు ఫ్రీగా మూమెంట్గా వెళ్ళేటువంటి దానికి, అసౌకర్యం లేకుండా వాహనదారులకు ఉండేటువంటి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ సచివాలయాల ద్వారా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే పోలీస్ ఫోర్స్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఎవరి వార్డులో వాళ్ళు రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి జరగాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణంలో ఏ రోడ్డుకు వెళ్ళినా మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా కొన్ని బజార్లో ఇబ్బందిగా ఉంది. కొన్ని బజార్లో ఒక కారు ఎదురొస్తే కూడా తొలగడానికి ఇబ్బందిగా ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి అంటే ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అన్ని సచివాలయాల పరిధిలో పట్టణంలోని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి పట్టణ ప్రజల సౌకర్యవంతం, పట్టణ ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. ఆక్రమణలో ఉన్నవాళ్ళు కూడా సహకరించమని కూడా కోరుతా ఉన్నాం.